అందరికీ నమస్కారం అండి. మన వాళ్ళందరికీ హాయ్. షుగర్ తరఫున కూడా హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎండ్రకాయలు పకోడీ. ఓకేనా? ఎండ్రకాయలు పకోడీ అన్నమాట. చూడండి, చికెన్ పకోడీ చేస్తాం కదా, ఆ విధంగా అన్నమాట. ఓకేనా? దీంట్లో కాంబినేషను తర్వాత చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలు వచ్చి కార్న్ ఫ్లోర్, ఉప్పు, ధనియాల పొడి కొంచెం, గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నది కొంచెం, పసుపు, కారం పొడి, ఒక నిమ్మకాయ, అల్లము, తెల్లగడ్డ అన్నమాట. ఇప్పుడు ఎడబెట్టాలి ఉంటుంది. ఇప్పుడు ఈ అల్లం తెల్లగడ్డని దంచుకుంటాను అన్నమాట. ఓకేనా? కోసేసి దంచుతా, బాగుంటుంది, తొందరగా మెదిగిపోతుంది. నీకే నాన్న చక్రవర్తి, నీకే. తింటావు బాగా ఇష్టంగా తింటావా? ఇష్టమా నీకయ్యా? అవునా? నాకు ఇద్దామా వద్దా? నువ్వు చెప్పు, ఇద్దామంటే ఇద్దామా, వద్దంటే వద్దు. ఇద్దామా వద్దా చెప్పు. మరి ఏమని చెప్తావు మళ్ళీ? ఎందుకు ఏడ్చేది? కన్నయ్య, అశోక్ కన్నయ్య, చక్రవర్తి, అశోక్ చక్రవర్తి, సోగ్గాడు చిన్నైన, ఒక్క పెట్టనైనా కొట్టలేడు సోగ్గాడు. సోగ్గాడు, అశోక్ గాడు, సోగ్గాడు, అశోక్ గాడు. సరే నాన్న, సరే. తెల్లగడ్డ వలిసేది అయిపోయింది. ఇప్పుడు నవ్వులు చేసిన నాన్న దంచుదాము. నువ్వు దంచుతావు నాన్న? కన్నయ్య దంచుతావా? చేత వస్తుందా నీకు? ఒరే ఒరే ఒరే, అమ్మకు పని చేసి వచ్చాడు అశోకుడు. ఓహో, అశోక్ చక్రవర్తి బా, బంగారం. అంతా నీట్గా దంచేసుకున్నాం, నీట్గా దంచేసుకున్నాము. దంచేసుకున్నాం అల్లం తెల్లగడ్డ. ఓకేనా? ఓకేనా? అబ్బో, నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ ఇది ఒకవేళ గింజలు పెడితే పక్కగా పడతాయి, పక్కగా పెడతా. ఇందులో ఏం గింజలు లేవు, తర్వాత ఎత్తేద్దాం. ఒక్క గింజ పడింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వండేసుకుందాం. ఓకే,
నీకేనన్నా చక్రవర్తి నీకే. ఇదిగో గింజలు తీసేసుకున్నాను. ఓకే, ఇంకా లేవు, అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం. వేసి కొన్ని నీళ్ళు వేసుకుందామా, ఎలాగే పెట్టేద్దామా, కొన్ని వేసుకుందాంలే. కొన్ని నీళ్ళు వేసుకొని దీన్ని కలిపేసుకుందాం. అన్ని మసాలాలు కలిసిపోయేట్టుగా. ఓకే, ఇప్పుడు మసాలా అంతా బాగా కలిసిపోయిందండి. కలిపేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటే తీసి ఎలా ఎలా పెడదాం మసాలా అంతా. నీకోసం అంతా వేసి కలిపేసి, అంతా దాంట్లో వేసి కలిపేసి అన్నీ పూసేసి ఫస్ట్ అనేసి కలదు బాగా పడతారు. Itu kan ya. Itu. 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 Mane, kalau boleh jadi, mau, mane, Masalah bagaimana naiknya? Mau bostawa, masalah mau bostawa, bostawa. నా లడ్డు కొడుకు ఎంత మంచోడప్ప చక్రవర్తి. అశోక్ చక్రవర్తి చాలా మంచోడప్ప. ఓనన్నా నీకే నీకే నీదే ఇదే ఓకే నీదే కమ్మా నీదే
నాకు ఉమ్. అమ్మ యారేవా మస్తు పెడుతున్నాను నైట్కి పెట్టమ్మా పెడతాను పెడతాను ఇట్లా పూసేసి అన్నీ కలిపేస్తే దాంట్లో వేసి బాగుంటుంది కన్నయ్య పెడతా నువ్వు పెడతావా సరేనన్నయ్య అదే అమ్మ అవుకి అవకే ఏవా అమ్మ అమ్మ అమ్మకి ఇచ్చానా అశోక్ ఇచ్చానా అశోక్ చక్రవర్తి అశోకుడు మామ చక్రవర్తి ఇది ఏదో మమ్మీ గుమ్మని నాయ పుయ్య సరే మమ్మీ ఒకటి ఉన్నది అంటే అయిపోయి అన్నీ అశోక్కే. అయిపోయి రాజా అయిపోయి అయిపోయి పారాణి పెట్టినట్టుంది చేతికి, పారాణి పెట్టినట్టుంది చేతికి. మమ్మీ మామ మామ ఇప్పుడు ఇవన్నీ వేసేసి దీంట్లో ఈ మసాలా మిగిలింది ఇక్కడ వేసేసి మామ పూర్తిగా కలిపేస్తే మామ సూపర్ అన్నమాట. నా మమ్మ మమ్మీ బొబ్బు బొబ్బు అయ్యో నాదా మమ్మీ నాదా మమ్మీ అంతా కలిపేస్తే ఓకే 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 ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా చేసినారా? మా మమ్మీ చేస్తాను చూడు చెప్పినావా? నువ్వు చేసుకున్నావు సరే, వాళ్ళకి అడుగు చేసుకున్నారు ఫ్రెండ్స్. చెప్పా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మమ్మీ రోజాపు నాంతే ఇదే నాన్న లెక్క పోయి నేను కడిగేసుకొని ఇది కడిగేసేసి ఇది నానబెట్టేద్దాం కాసేపు. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎట్లున్నాయో అలా కలిపి పెట్టాలన్నమాట. ఒక అరగంట నాననిద్దాం. ఓకే నేను పోయి చీగడుకోవచ్చు. అమ్మా చెత్త నువ్వు చీగడుకుంటే నేను చీ పెడితే ఇదంతా అవుతుంది కదా. అమ్మా స్వామి వచ్చేస్తా. తేనె పుట్ట తేనె అనమాట. అడవిలో గిరిజనులు తెచ్చండి ఆ తేనె అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో. దాంట్లో కాంబినేషన్ అనమాట. ఇది నానబెట్టేసుకున్నా కదా తేనె, ఇదిగోండి మిరియాలు కొన్ని పొడి చేసి ఇప్పుడే కదా అల్లం తర్వాత దంచి చాలండి. మిరియాలు కొన్ని దంచి అందులోకి కలుపుకోవాలన్నమాట. అంత లోపల నూనె పెడతా, మెల్లగా కాగుతూ ఉంటుంది. అది సుమారు 10 నిమిషాలు అరగంట నానింది. నూనె కాగుతూ ఉంటుంది. ఊరికే ఉచ్చి పిచ్చి కట్టేటట్టు దంచేసుకొని
దాంట్లోకి చాలా బాగుంటుంది. మీరు కాంబినేషన్ తిన్నారా ఎప్పుడన్నా? తిన్నారా ఈ కాంబినేషను? ఒకవేళ తినకపోతే ఒకసారి తిని చూడండి ఎలా ఉంటుందో అని చెప్పేటి. తేనె తీగా ఉంటుంది, మిరియాలు కారం కారంగా ఉంటాయి, అది కారం కారంగా ఉంటుంది. దాంట్లోకి కాంబినేషన్ అనమాట. కొంచెం ఓకే. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసాను తేనెలో. ఓకేనా? ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాం. ఓకే, దాంట్లో కాంబినేషన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నూనె కాగనిచ్చి అది వేసేద్దాం. అద్దరిపోద్ది కాంబినేషను. దీంట్లోకి తీసుకుందాం, చేద్దాం. ఓకే, ఇప్పుడు నూనె కాగిపోయినట్టేనండి, వేసేస్తున్నాను. అన్నీ వేయాలి. ఇంకా చాలండి. ఓకే, బాగా ఉడకనిద్దామండి. ఈ కాంబినేషన్ ఎంతమంది చేసుకుంటున్నారో, ఒకవేళ తిని ఉంటే ఈ టేస్ట్ ఎలా ఉంటుంది, తినకపోతే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అక్కలు, చెల్లెళ్ళు, బిడ్డలు, అన్నలు, తమ్ముళ్ళు అందరు కూడా చెప్తున్నా. ఓకే, ఓకేనా? కొత్త వంటకాలు ట్రై చేయండి. మనము రోజు తినేది కాకుండా రోజు కొత్తగా చేసుకుంటే పిల్లలు తింటారు, పెద్దలు తింటారు, తినడానికి కూడా బాగుంటుందండి. వీలైనంత వరకు
బయట ఫుడ్ తెచ్చుకునేది ఆపేసేయండి. మీరే సొంతంగా అందులోకి ఆయుర్వేద మూలకంగా అయితే మనకు కావాలో, మన ఆరోగ్యానికి ఏవైతే మంచో అవి యాడ్ చేసుకొని వంటలు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యం టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పరిశోధనలో తెలిసిన విషయం, మన వంటగదిలో ఉన్న సుగంధ ఇవి ఉన్నాయి కదా, జాజికాయ, జాపత్రి, ఇంకేంటి మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, యాలకులు, తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ, గురిగింజలు, నల్ల జీలకర్ర, ఇంకా పసుపు, మిరపకాయలు, ఇలాంటివన్నీ ఒక 20 ఉన్నాయండి. ఆ 20 కనుక వాడితే మనిషికి జీవితంలో ఏ జబ్బు రాదని మన పూర్వీకులు చెప్పారు. అవన్నీ వదిలేసే మనం ఇలా అయిపోయాము. వాళ్ళు చెప్పినట్లు మన వాగ్భటుడు చరక సంహితలో కూడా ఆయుర్వేదం గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి, తెలుసుకోండి. ఆయుర్వేద పరంగా మీరు తీసుకునే ప్రతి ఆహారంలోనూ, ఆహారం అంటే విషతుల్యం ఏది లేదండి. ఆహారంలో కొన్నిట్లో కొన్ని యాడ్ చేసుకోవడం వల్ల అమృత తుల్యం అయిపోతుంది ఆహారం. కాబట్టి ఏ ఆహారం తీసుకున్నా దాన్ని అమృత తుల్యంగా మార్చుకుని తినండి. ఓకేనా? ప్రతిదీ కూడా మీకు తినాలని మనసు ఉండాలి, కానీ ప్రతిదీ కూడా తినడానికి భగవంతుడు మనకి ఇచ్చిన ప్రతిదీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందండి. ఓకేనా? మీరు ఏది తిన్నప్పటికీ అదనమాట. ఇంకేంటి విషయాలు? ఒకవేళ మీకు కొత్త కొత్త రెసిపీలు తెలుసుంటే చెప్పండి. నేను కొత్త కొత్త రెసిపీలు పెడుతూ ఉంటాను, చూడండి. అవి ట్రై చేసి ఎలా ఉన్నాయి చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఎలా ఉన్నాయి, అవి బాగున్నాయా బాగలేదా అవి కామెంట్లు చేస్తూ ఉండండి. నా వంటలు వీడియో చూడండి. చాలా వరకు ఆరోగ్యం బాగుండడానికి చేస్తూ ఉంటాను నేను. ఎలాంటి వాళ్ళైనా తినొచ్చు. అసలు మనం తీసుకునే ఆహారంలో షుగరు, బీపీలు కూడా లేవండి. అసలు ఏ జబ్బు లేదు. మనం కావాలని కొన్ని తెచ్చుకుంటాం, కానీ నిజానికి ఏ జబ్బు లేదండి మనుషులకి. అవి మనం తీసుకునే ఆహారంతో మన మనసు ప్రశాంతత లేకుండా రకరకాల టెన్షన్లు, ఆలోచనలతోనేనండి. ఇప్పుడు మీరు టెన్షన్ పడినంత మాత్రం జరిగేది ఆగిపోతుందా? జరిగిపోతుందా? మరి అలాంటప్పుడు ఎందుకు మీరు టెన్షన్ తీసుకుంటారు? ఏది మీ చేతిలో లేదు కదా. మీ చేతిలో ఏదీ లేదు. మీ చేతిలో ఉంటే అది జీవితం ఎలా అవుతుంది? మనము ఆనందంగా గడపాలంటే 2 సూత్రాలు. 1 ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం, 2 ప్రశాంతంగా ఉండడం. ఏది వచ్చినప్పటికీ అంటే ఏది కూడా మన చేతిలో లేదు. అది ఏ సమయానికి ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది. మీరు ఆలోచించినంత మాత్రాన ఆగిపోదు, ఆలోచించలేదని జరిగిపోదు. ఓకేనా? ఎప్పుడు ప్రశాంతంగా, నిర్మలంగా, నవ్వుతూ, మన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఆనందంగా గడపండి. అది కదా జీవితం. ఎన్ని రోజులు ఉంటాం మహా అంటే మనం? మన లైఫ్కి ఇప్పుడు ప్రతి వస్తువుకి కూడా ఏంటంటారు, వారంటీ ఉంటుంది. కానీ మన లైఫ్ వారంటీ లేదుగా. మరి ఎందుకు ఊరికే మనం వృధా ప్రయాస? హ్యాపీగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఉన్న 2 రోజులు అందరికీ ఎవ్వరికి హాని చేయకుండా, నొప్పించకుండా, కష్టపెట్టకుండా
మనం ఆనందంగా ఉందాం, మన చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచుదాం. ఓకేనా? మనం ఆనందంగా ఉంటే మనకి ఎలాంటి ఆరోగ్య డిసీజెస్ లేవండి. సరేనా? హ్యాపీగా జీవించండి. ఇవి కూడా ఏగిపోయాయి. వీటిని కూడా తీసేద్దాం ఇంకా. ఓకే, అదండి. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. ఏది జరిగినప్పటికీ, ఏదైతే మనకు జరిగిందో, ఏదైతే మనం పొందామో అది భగవంతుడి నుంచి పొందామో, ఏదైతే పోయిందో ఆయన తీసేసుకున్నాడు. మనం ఏం తీసుకున్నామని ఇక్కడ బాధపడిపోవడానికి. ఓకేనా? ఏదైతే నీ లైఫ్లో రావాలని ఉందో అది ఖచ్చితంగా నువ్వు నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా వస్తుంది. ఏదైతే నీ నుంచి దూరం అవ్వాలని ఉందో అది నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా దూరం అయిపోతుంది. కాబట్టి దేన్ని కూడా మీరు చేతు చూడండి ఎంత బాగా వేగాయో. పోయి సర్వ్ చేసేసుకొని తినేద్దాం పదండి. అట్నే ఉండి ఆపగా పౌస్ ఊబరన్న కాలుతుంది. ఆహా, కాలుతుంది నాన్న. చూడు, తిని చూడు ఎలా ఉందో. అబ్బో బాగుందా? అప్పుడే బాగుంది తెలిసింది నీకు. అబ్బో కాలిపోతుండదే. ఆహా, తేనె మిరియాల కాంబినేషన్ పట్టినాను. నీ చేతికి ఇచ్చబట్టు సలాడ్ని. ఎట్టుంది? బాగుందా? బాగుందా? కాలిపోతున్నాయి నాన్న, ఎక్కువ కలుతున్నాయి. బాబా కాలిపోతున్నాయో. సూపర్ సూపర్. బాగుందా? బాగుందా? నాకు ఇచ్చేసానా? నువ్వు తింటావా? అబ్బో, అబ్బా, చేతికి ఇయ్యాలా? కాలుతుంది నాన్న, కాలుతుందా? ఈ పక్క కాళ్ళు పట్టుకో, అది కాలుతుంది బాగా. నువ్వు ఉప్పు, నువ్వు ఉప్పు చల్లారిపోయినా. చల్లారిందా? ఊపేసినావా? సరే. కొరుకు కొరుకు కొరుక కొరుకు అద్దుకొని కొరుక. కాలుతుందా? సరే, ఓకే, కాలుతుంది. మా అబ్బాయికి దానిగా వినిపిస్తాను. ఓకేనా? ఓకే, బాయ్. మీరు కూడా ట్రై చేయండి.
చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మన వాళ్ళందరికీ మరొకసారి హాయ్ బాయ్ చెప్పు నాన్న. పెద్దోడా బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు నాన్న. పోయింది. పోయిందా? ఆహా. సరే బాయ్.